అండ్ గైస్ ఈ వీడియోలో నేను క్లౌడ్ అంటే ఏంటి, డెవాప్స్ అంటే ఏంటి మాట్లాడట్లేదు బికాస్ ఆల్రెడీ డెడికేటెడ్ వీడియోస్ ఉన్నాయి. వాచ్ దట్. ఈ వీడియోలో విల్ టాక్ అబౌట్ ది బూమ్ ఆర్ స్కోప్ ఆఫ్ దోస్ డొమైన్స్. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీభావాని. ఇవాళ ఈ వీడియోలో క్లౌడ్ అండ్ డెవాప్స్ ఈ రెండు డొమైన్స్కి ఫ్యూచర్లో బూమ్ ఉంటుందా, ఇప్పుడు నేర్చుకుంటే ఫ్యూచర్లో మీకు హెల్ప్ అవుతుందా, కంపెనీలో వీటికి ఓపెనింగ్స్ ఉన్నాయా ఆర్ ఓపెనింగ్స్ పెరుగుతాయా, కంపెనీస్ దృష్టిలో డెవాప్స్ అండ్ క్లౌడ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, మనం ప్రస్తుతం ఎటువంటి కోర్సులు చేస్తే ఫ్యూచర్లో ట్రెండ్ అవుతుంది అనే క్వశ్చన్ ఆబ్వియస్లీ అందరికీ ఉండేది. బికాస్ మీరు ఎవరైనా సరే ఓకే, వాట్ ఎవర్ వీ డూ వీ ఆల్వేస్ వాంట్ ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పెద్దగా ఉంటేనే అది రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, మన స్కిల్స్ అవ్వచ్చు, దేనివైనా సరే మనం ఇన్వెస్ట్ చేస్తాం, రైట్? సో అందుకనే రీసెంట్గా నేను పెట్టిన లైవ్ సెషన్లో సాటర్డేలో లైక్ ఆ సాటర్డే లైవ్ సెషన్లో ఆల్మోస్ట్ ప్రతి 2-3 మినిట్స్కి చాలామంది అడిగిన క్వశ్చన్స్ ఇదే. అంటే ఎగ్జాక్ట్ సేమ్ క్వశ్చన్ కాదు, బట్ ఉద్దేశం అదే. ఇట్స్ అరౌండ్ ద స్కోప్ అండ్ ఆపర్చునిటీస్ ఇన్ డెవాప్స్ అండ్ క్లౌడ్ డొమైన్స్. సో ఈ వీడియోలో అగైన్ దాంట్లో ఆన్సర్ చేశాను. యూ కెన్ వాచ్ ద లైవ్ రికార్డింగ్ ఇఫ్ యూ హ్యావెంట్. దాంట్లో చాలా క్వశ్చన్స్ ఇంకా కవర్ అవుతాయి, బట్ ఆ క్వశ్చన్ ఇంకా మీలో చాలా మందికి ఉంటుంది కాబట్టి డీటెయిల్డ్గా ఒక వీడియో చేసి అడ్రస్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో మీరు ఎండ్ వరకు వాచ్ చేస్తే క్లౌడ్ అండ్ డెవాప్స్ డొమైన్స్ తీసుకోవాలా వద్దా, ఓవరాల్గా మనకి ఫ్యూచర్లో దానివల్ల బెనిఫిట్ అవుతుందా, ఈజ్ ఇట్ డిక్లైనింగ్ జాబ్ మార్కెట్ ఆర్ బేసిక్గా ఇంక్రీజ్ అవుతుందా, విల్ డిస్కస్ ఆల్ ఆఫ్ దాట్. సో స్టే ట్యూన్డ్. అండ్ ఛానల్కి కొత్త అయితే హిట్ దట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. నౌ బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, ఈ డొమైన్స్ మనం కొత్తగా వింటున్నాం అంటే సీ వన్ మోర్ థింగ్, కొత్తగా వింటున్నాము ఈ డొమైన్స్ని అంటే ఈ డొమైన్స్ కొత్తగా వచ్చినాయి అని కాదు, ఐటీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచే ఉన్నాయి. బట్ కొత్తగా ఎందుకు వింటున్నాం అంటే మనం ఎక్కువగా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలియకపోయినా ఈ ఎడ్టెక్స్ ఏం అమ్ముతున్నారో తెలిసిపోతాయి డ్యూ టు ప్రమోషన్స్ అండ్ ఆల్ ది మార్కెటింగ్, రైట్? కాబట్టి ఈ మధ్య చాలా మంది ఎడ్టెక్స్ ఆఫ్టర్ ఆల్ ది డిఫరెంట్ కోర్సెస్ డెవాప్స్ అండ్ క్లౌడ్ని కూడా బాగా పిక్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా వింటున్నాము. కాబట్టి ఈ క్వశ్చన్ వచ్చి ఉంటుంది. బట్ మార్కెట్లో ఇండస్ట్రీలో ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. విత్ ఆల్ ఆఫ్ దట్ సెడ్, ప్రస్తుతానికి ఐటీ ఇండస్ట్రీలో ఫ్రెషర్స్కి వెల్ ఎస్టాబ్లిష్డ్ డొమైన్స్ ఏంటి? ఒకటేమో ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్, రెండోదేమో డేటా సైన్స్. అటువంటి డేటా సైన్స్లో ఒకవేళ మీకు కంప్లీట్ నాలెడ్జ్ కావాలి, కోర్స్ని ఇన్ డీటెయిల్ నేర్చుకుందాం అనుకుంటే డెఫినెట్లీ చెక్అవుట్ ఒడిన్ స్కూల్స్ డేటా సైన్స్ కోర్స్. ఇందులో మీకు లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ సెషన్స్ ఉంటాయి, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది. ఈ స్పెసిఫిక్ ప్లాట్ఫామ్కి ఒడిన్ స్కూల్కి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ కూడా ఉన్నారు. వీళ్ళ నెక్స్ట్ కోహోర్ట్, నెక్స్ట్ బ్యాచ్ ఫర్ ద డేటా సైన్స్ కోర్స్ 30th నవంబర్న స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఆర్ ఈ కోర్స్ గురించి మరింత తెలుసుకుందాం అనుకుంటే అసలు ఏం నేర్పిస్తారు, ఎలా నేర్పిస్తారు, ఎన్ని రోజులు ఉంటాయి, ఎన్ని గంటలు ఉంటాయి, ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ ద కోర్స్ డెఫినెట్లీ ఈ ఫామ్ ఉంటుంది మీకు. అంటే అగైన్ ఈ ఫామ్ మీకు ఇన్ ద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఒడిన్ స్కూల్ది. ఆ లింక్ని క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అండ్ ఈ పేజ్లో ఈ ఫామ్ ఉంటుంది. ఈ ఫామ్ని ఫిల్ చేయండి, దే విల్ కాల్ యూ బ్యాక్, రైట్? ఈ స్పెసిఫిక్ బూట్ క్యాంప్ కంప్లీట్ చేసిన వాళ్ళు చాలా మంది ఇవాళ డిఫరెంట్ కంపెనీస్లో డేటా సైన్స్ రోల్స్లో వర్క్ చేస్తున్నారు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీడ్ దేర్ సక్సెస్ స్టోరీస్ ఆల్సో. దాని లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇఫ్ యూ వాంట్ లుక్ అట్ ద డీటెయిల్ సిలబస్, ఇవన్నీ వాళ్ళ కోర్ మాడ్యూల్స్ అండి. వాటితో పాటు యూల్ ఆల్సో హ్యావ్ దీస్ మాడ్యూల్స్. మీకు కెరియర్ యాక్సలరేషన్ స్కిల్స్ నేర్పిస్తారు అండ్ బోల్డ్ అన్ని ప్రాజెక్టులు చేయిస్తారు. అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను, దిస్ కోర్స్ ఈజ్ అ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఆల్సో. కాబట్టి మీకు ప్రాజెక్ట్స్ నేర్పిస్తూనే ఆ డిఫరెంట్ టూల్స్ని పరిచయం చేస్తారు, నేర్పిస్తారు. సో ఓవరాల్గా ఇంట్రెస్ట్ ఉంటే, తెలుసుకుందాం అనుకుంటే ఇంకా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డూ చెక్ ఇట్ అవుట్. కమింగ్ బ్యాక్ టు ఆర్ టాపిక్, రైట్? ఈ డెవాప్స్ అండ్ క్లౌడ్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఎక్కువగా లాగను, ముందే చెప్పేస్తాను, నా దృష్టిలో దీస్ ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు బూమ్. వెన్ ఐ సే బూమ్, నా ఉద్దేశంలో డెవాప్స్కి చెందిన రోల్స్ సడన్గా ఎక్కువైపోవు ఆర్ పొజిషన్స్ డ్రాస్టిక్గా పెరిగిపోవు. సిమిలర్లీ క్లౌడ్లో కూడా సడన్గా దానికి సంబంధించిన రోల్స్ అండ్ పొజిషన్స్ డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అవ్వవు. నా ఉద్దేశంలో ఏంటి అంటే మోర్ అండ్ మోర్ కంపెనీస్ విల్ స్టార్ట్ యూజింగ్ దిస్ ఫర్ ష్యూర్, కాదనట్లేదు. బికాస్ ఆన్ ప్రెమ్ అయిపోయింది, లైక్ నో బడీ ఈజ్ మెయింటైనింగ్ దేర్ డేటా సెంటర్స్. ఆన్ ప్రెమ్ కంప్లీట్లీ అయిపోయింది. సో క్లౌడ్ ఈజ్ ద ఫ్యూచర్ అండ్ డెవాప్స్లో కావాలి. సో దాని గురించి డౌట్ ఏం లేదు. కొత్త కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఇవి డెఫినెట్గా ఉంటాయి. బట్ నేను ఇవి డ్రాస్టిక్గా పెరగవు అని చెప్పి కూడా బూమ్ అవుతుంది ఎలా చెప్తున్నానంటే, నేను ఈ స్పెసిఫిక్ ఐటీ డొమైన్, ఐటీకి సంబంధించిన కంటెంట్ గత 8 ఏళ్ళు, టు బి ప్రిసైజ్ 7.5 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. కాబట్టి దీంట్లో చాలా చాలా విషయాలు మీకు యాజ్ అ ఇన్సైడర్ తెలుస్తాయి. దట్ టు ఐఎమ్ SDE2 అట్ అట్లేషన్. సో మా కంపెనీలోను వేరే కంపెనీస్లోను ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి, ఇండస్ట్రీలో ఈ స్పెసిఫిక్ రోల్కి సినారియో ఎలా ఉంది అనేది చాలా దగ్గర నుంచి చూసిన వాడిని కాబట్టి చెప్తున్నాను. రోజు రోజుకి ఏమవుతుందంటే, ఏవైతే మీకు రెగ్యులర్ జెనరిక్ పొజిషన్స్ ఉంటాయో లైక్ SDE, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్,
ఎస్‌డబ్ల్యూఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఎస్‌డి సాఫ్ట్‌వేర్ డెవలపర్, ఈ విధంగా డిఫరెంట్ పేర్లతో డిఫరెంట్ జెనరిక్ రోల్స్ ఉంటాయి. అగైన్ కంపెనీస్‌కి ఈ పేర్లు మారుతూ ఉంటాయి. బట్ ఈ రోల్స్‌లో ఏంటంటే మీకు ప్రిసైజ్‌గా ఓకే, ఆండ్రాయిడ్ డెవలపర్ పని చేయాలి ఆర్ ఫుల్ స్టాక్ డెవలపర్ పని చేయాలి, ఈ విధంగా ఉండదు. సో దీస్ ఆర్ జెనరిక్ రోల్స్. మోస్ట్‌లీ ఫ్రెషర్స్‌కి ఇటువంటి రోల్స్‌లోనే మీకు హైరింగ్స్ ఉంటాయి కూడా మీరు చూసుంటే, రైట్? సో ఈ రోల్స్ ఏవైతే ఉంటాయో రోజుకి వీటిల్లో రిక్వైర్మెంట్స్ ఇంకా యాడ్ అవుతున్నాయి. ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఒక ఫ్రెషర్‌కి వాస్ దేర్ ఎ సిస్టమ్ డిజైన్ రౌండ్ రిక్వైర్డ్? బట్ ఇవాళ చాలా కంపెనీస్ ఫ్రెషర్స్‌కి కూడా, దట్ టు బిగ్ కంపెనీస్ ఫ్రెషర్స్‌కి కూడా సిస్టమ్ డిజైన్ రౌండ్‌లు పెడుతున్నాయి. ఎందుకని? బికాజ్ ఆ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో మనకి మోర్ అండ్ మోర్ గ్రాన్యులర్‌గా మారుతుంది. బికాజ్ టాలెంట్ పూల్ బయట పెరిగిపోయింది. ఎప్పుడైనా సరే అంతే అండి. ఇట్స్ ఆల్వేస్ దట్ డిమాండ్ అండ్ సప్లై చైన్. డిమాండ్ ఎక్కువుంటే, సప్లై తక్కువుంటే ఎలా అయినా తీసుకుంటారు. బట్ డిమాండ్ అలాగే ఉంది, సప్లై బాగా పెరిగిపోయిందంటే ఆ డిమాండ్ ఎవరైతే హోల్డ్ చేస్తారో వాళ్ళ చేతుల్లో పవర్ వస్తది. ఐ మీన్ పవర్ అంటే ఇక్కడ నేనేదో చెడు దిశని చెప్పట్లేదు. నేనేమంటున్నానంటే దే విల్ హావ్ ఆప్షన్స్, రైట్? 10 మంది నుంచి ఒకరు తీసుకోవాలంటే వాళ్ళ చేతిలో ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 9 మందిని రిజెక్ట్ చేయడానికి. కాబట్టి వాళ్ళు పొజిషన్స్‌లో, రోల్స్‌లో డిస్క్రిప్షన్స్ ఇంకా గ్రాన్యులర్ చేస్తున్నారు. వెన్ ఐ సే థట్ నేను చూసింది ఏంటి అంటే, ఈవెన్ మీరు నా పాడ్‌కాస్ట్ విత్ క్లౌడ్ ఇంజినియర్ గూగుల్ చూస్తే స్లోలీ జరుగుతుంది ఏంటి అంటే ఈ రెగ్యులర్ ఎస్‌డి రోల్స్‌కి కూడా మనకి క్లౌడ్ అండ్ డెవాప్స్ రిక్వైర్మెంట్స్ వచ్చేస్తున్నాయి. అంటే కంప్లీట్‌లీ డెవాప్స్‌తో పోవాల్సిన అవసరం లేదు. బట్ డెవాప్స్‌లో బేసిక్ కొన్ని టూల్స్ నాలెడ్జ్ అండ్ క్లౌడ్స్ ఎలా వర్క్, క్లౌడ్ ఆర్ ప్రాబబ్లీ సీఎస్‌పీస్, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎలా వర్క్ చేస్తారు, వాళ్ళలో ఉండే డిఫరెంట్ సర్వీసెస్ ఏంటి, రైట్? అనే నాలెడ్జ్ ఉండడం చాలా కీ అయిపోయింది. సో మీకు ఫ్యూచర్‌లో మీరు డెవాప్స్ అండ్ క్లౌడ్ నేర్చుకుంటే స్పెసిఫిక్ ప్రిసైజ్ రోల్స్‌లో ఎలాగో ఆపర్చునిటీ ఉంటుంది. లైక్ డెవాప్స్ ఇంజినియర్ ఓన్లీ డెవాప్స్ కంప్లీట్‌గా వచ్చిన వాళ్ళని తీసుకుంటారు. క్లౌడ్ ఇంజినియర్ క్లౌడ్ వచ్చిన వాళ్ళని తీసుకుంటారు, రైట్? ఆ విధంగా ఆ రోల్స్ ఉంటాయి. వాటిల్లో ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఆ రోల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి ఫర్ ష్యూర్. కానీ ఏవైతే నార్మల్ ఎస్‌డి రోల్స్ ఉన్నాయో వాటిల్లో కూడా మీకు డెవాప్స్ ఆర్ క్లౌడ్ రావడం వల్ల హెల్ప్ అవుతుంది. గాట్ ఇట్? సో ఓవరాల్ నేను చెప్పేది ఏంటంటే క్లౌడ్ ఆర్ డెవాప్స్ నేర్చుకుంటే డెఫినెట్‌లీ మంచిదే, రైట్? వాటికి ప్రస్తుతానికి వెల్ ఎస్టాబ్లిష్డ్ డొమైన్స్‌లో ఎక్కువ పొజిషన్స్ లేకపోయినా జెనరిక్ రోల్స్‌లో రోజుకి వాటి రిక్వైర్మెంట్స్ యాడ్ అవుతున్నాయి. అండ్ ఆబ్వియస్‌లీ ఇఫ్ యూ లెర్న్ దెమ్ సూన్ హెల్ప్ అవుతుంది. ఐ హోప్ మీకు ఒక మంచి ఐడియా వచ్చిందనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.